కేటీఆర్కు బండి సంజయ్కు నడుమ పచ్చగడ్డేస్తే భగ్గుమంటున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తే కేటీఆర్ని ఎప్పుడో జైలు వేసేటోళ్ళమన్నాడు కదా బండి సంజయ్. ఇక దాని మీద ట్యాపింగ్ జరిగిందో లేదో తేల్చకుంటేనే తప్పుడు మాటలు మాట్లాడతావా బండి సంజయ్? దీని మీద ఊకునేదే లేదు. తప్పైందని క్షమాపణ కోరు, లేకుంటే నేను కోర్టుకు గుంజుతా, నీ పరువు తీస్తా అన్నట్టు కేటీఆర్ గట్టి వార్నింగే ఇచ్చిండు బండి సంజయ్కు. ఇక బండి సంజయ్ ఊకుంటాడా? అసలే రేషంగాల్లోడాయే, మీద మాట ఉంచుకోనోడాయే. కేటీఆర్ని ఏమంటుండో ఈనుండ్రి. ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్య, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రాండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు, డే టు టైం. తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా, రాసిపెట్టుకో. ఇన్నరా, కేటీఆర్ కుటుంబంతో సహా ఏ గుడి అంటే ఆ గుడికి వచ్చి ప్రమాణం చేయాలన్నట. అట్లా మాట్లాడుతుంటే నడిమిట్లా ఏం యాదికి వచ్చిందో ఏమో. అబ్బో, కేటీఆర్ దేవుణ్ణి నమ్మడు, తను నాస్తికుడు, కేటీఆర్ ప్రమాణం చేసుడు కాదు, వాళ్ళ కుటుంబం మొత్తం ప్రమాణం చేయాలి అంటుండు. ఇదేమన్నా ఇగురమున్న ముచ్చటేనా? ప్రమాణాలు చేసుడు, దేవుని మీద ఒట్లు పెట్టుకునే ముచ్చటేనా? ప్రమాణాలు చేస్తేనే నిజ నిజాలు తెలుస్తాయంటే ఇక పోలీసులు ఎందుకు, ఇన్వెస్టిగేషన్లు ఎందుకు, కోర్టులు ఎందుకు? ఏమన్నా నలుగురు మెచ్చే ముచ్చటేనా ఇది? అయినా ఫోన్ ట్యాపింగ్ జరిగితే కేటీఆర్ కుటుంబం ఎందుకు ప్రమాణం చేయాలి? కేంద్ర మంత్రి అయ్యుండి గిట్లనేనా మాట్లాడేది? ఏదన్నుంటే న్యాయపరంగా చూసుకోవాలి, లేదా రాజకీయాలు చేస్తే పార్టీల పరంగా అనుకోవాలి. కానీ వాటి నడుమిట్లకి ఇంటోళ్ళని తీసుకొచ్చుడేంది? జరంత లోకం పోకడ తెలిసిన వాళ్ళు ఎవ్వరికి ఇట్లా మాట్లాడారని అంటున్నారు. బండి సంజయ్ మాటలు విన్న తెలంగాణ జనాలు ఇప్పుడు